నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. హైడ్రాకి పెద్ద టార్గెట్సే ఎదురవుతున్నట్టుగా తెలుస్తుంది. అటు బీజేపీ నాయకుల నుంచి గానీ, ఇటు బీఆర్ఎస్ నాయకుల నుంచి గానీ, సిపిఎం నేత నారాయణ నుంచి గానీ, అలాగే ఓవైసీ కూడా టార్గెట్ విసురుతున్నట్టుగా కనపడుతుంది. అంటే ఇప్పటిదాకా కూల్చిన అంశాలు ఒక ఎత్తయితే, ఇప్పుడు మొన్న ఏదైతే నాగార్జున కన్వెన్షన్ తర్వాత నుంచి కూడా సీన్ మారినట్టుగా తెలుస్తుంది. ఎట్లా అంటే ఇక్కడి నుంచి పెద్దవాళ్ళు టార్గెట్ చేస్తున్నాం అన్నట్టుగా ఒక ఒక సైన్, ఒక మెసేజ్ అనేది జనాల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. చాలా మంది దాని మీద పాజిటివ్‌గా కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి. సమాజంలో చాలా మంది కూడా అంటే పేదల నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. కానీ ఇదే కోవలో ఎవరైనా గాని అంటే ఒక నాగార్జున అనే కాదు, ఒక కేటీఆర్ అనే కాదు, ఒక వేరే ఈ బీజేపీ నేతలనే కాదు, ఓవైసీ అనే కాదు, ఎవరైనా కూడా ఇదే చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా కూడా రంగనాథ్ గారు డైరెక్ట్‌గా ప్రెస్ మీట్‌లో చెప్పడం జరిగింది. మరి ఇదే కోవలో కేటీఆర్ గారు ఏమంటారు? గతంలో కూడా చెప్పారు. ఏదైతే ఆయన ఫార్మ్ హౌస్ అనే కొన్ని వార్తలైతే ఏదైతే చర్చ జరిగిందో, అది నిజంగా నా ఫార్మ్ హౌస్ అయ్యి, అది నిజంగా బఫర్ జోన్‌లో ఉండి, ఎఫ్‌టీఎల్‌లో గనక దాన్ని నిర్మించినట్టయితే, పదండి నేను కూడా వస్తా, డైరెక్ట్‌గా నేనే మీకు సహకరిస్తా అని చెప్పిర్రు. అది నా ఫార్మ్ హౌస్ కాదు అని కూడా చెప్పిర్రు. మరి అదే కోవలో కన్వెన్షన్ కూల్చిన తర్వాత దగ్గర 3.5 ఎకరాల విస్తరణలో కట్టిన కన్వెన్షన్‌కి సంబంధించి కబ్జా జరిగింది. అది ఫుల్ ట్యాంక్ లెవెల్‌లో అది కట్టడం జరిగింది కాబట్టి అది కూలుస్తున్నా అని చెప్పి మొన్న ఇటీవల నోటీస్ ఇచ్చామని చెప్పి రంగనాథ్ గారు అంటున్నారు. నాగార్జున ఖచ్చితంగా దానికి క్లియర్ పేపర్స్ ఉన్నాయి. అది ప్రైవేట్ ల్యాండ్ అది. మేము కొనుక్కున్నాం, పర్చేస్ క్లియర్, దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. వితౌట్ నోటీస్ ఎందుకు కొట్టారు? నిజంగా కూడా మాది నిజంగా కబ్జాకి గురై ఉంటే నేనే కూల్చేవాడిని కదా, నాకు చెప్పుంటే అనే దాని మీద ఆయన రెస్పాండ్ అవ్వడం జరిగింది. అలాగే కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకునే లోపే అక్కడ మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్‌కి పడగొట్టిన పరిస్థితి మనం చూసాం. సో దీని తర్వాత వచ్చే చర్చ ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ ఎవరు? అంటే కొన్ని పేర్లైతే వినపడినాయి. మల్లారెడ్డి అని కొంతమంది, అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి అని కొంతమంది, కొన్ని పేర్లు వినపడ్డాయి. అనురాగ్ సంస్థ అని పల్లా రాజేశ్వర్ రెడ్డి, దానికి సంబంధించి అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి కొంచెం చర్చ జరిగింది. అలాగే మల్లారెడ్డి యూనివర్సిటీలన్నీ కూడా చెరువుల మీదే కట్టారు గదా! గతంలో కూడా దీని మీద ఒక న్యూస్ కూడా జరిగింది. ఒక చర్చ జరిగింది గదా! మరి మల్లారెడ్డినే టార్గెట్ చేయబోతున్నారు నెక్స్ట్ అని ఒక అంచనా. అలాగే ఇటీవల కాలంలో ఓవైసీకి సంబంధించిన ఫాతిమా కాలేజ్ అనేది ఒక కాలేజ్ డైరెక్ట్ చెరువులోనే కట్టడం చూసాం మనం దానికి సంబంధించి. డైరెక్ట్ ఏదైతే చెరువు ఉందో, చెరువులో 70% వాళ్ళు కబ్జా చేసి ఈ ఫాతిమా కాలేజ్ అనేది కట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఓవైసీ కూడా రియాక్ట్ అయ్యారు. అసల ఓవైసీ ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం. हम लोगों को शिकायत रहती है, शिकवा रहता है, अरे बाबा इतना पैसा कहां से आ रहा है? अरे भाई मेरे से शिकायत क्यों? अल्लाह से शिकायत करना। अरे अल्लाह इस गुनहगार को क्यों दे रहा? हम नेक लोगों को क्यों नहीं दे रहा? अल्लाह से पूछो। मेरी दुआ है कि अल्लाह तू इस गुनहगार के साथ उन नेक लोगों को भी दे दे दौलत, उसके साथ हिदायत भी दे दे कि ऐसे ही माना देना। मुझसे दुश्मनी है, मुझसे शिकायत है, मुझसे शिकवा है, मैं खराब हूं तो सही है। मैं 12 इमारतें बनाया, मुझ पे इल्जाम लगाने वाले, मुझको खराब कहने वाले से मैं दरखास्त करूंगा कि आप 24 इमारतें बना। मैं 40,000 बच्चों को पढ़ा रहा हूं, आप 4 लाख बच्चों को पढ़ा दो, इससे कौम की भलाई होगी ना। సో చూశారు కదా, డైరెక్ట్ ఓవైసీ గారు చెప్పేది ఏంటంటే, నేను 12 భవనాలు పేద విద్యార్థులకి విద్య అందించడానికి ఒక 12 భవనాలు నిర్మించడం జరిగింది. దాన్ని ఎవరో తప్పుదోవ పట్టించి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మీరు నిజంగా నావి కూల్చాలనుకుంటే సెక్రటరేట్, ఏదైతే ట్యాంక్ బండ్ మీద ఉన్న సెక్రటరేట్ దగ్గర నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నుంచి ప్రసాద్ ఐమాక్స్ మొత్తం కూడా కబ్జాకి గురై కట్టినవే కదా, అవన్నీ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టిన భవనాలే కదా. మరి ముందు వాటిని కూల్చిన తర్వాత
మా దగ్గరికి రండి అనేది ఆయన క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి. దీని మీద బీజేపీ నాయకులు కూడా రియాక్ట్ అయ్యి, నీకు దమ్ము ఉందా, ఓవైసీకి సంబంధించిన ఫాతిమా కాలేజ్ క్లియర్ కట్ గా ఒక చెరువులో నిర్మించినట్టుగా క్లియర్ కట్ గా ఉంది. ఒక మ్యాప్ కూడా మీకు కావాలంటే పక్కన ఒకసారి చూడండి క్లియర్ గా. మ్యాప్ లో కూడా చూడొచ్చు క్లియర్ కట్ గా అది సెంటర్ ఏదైతే చెరువులో ఒక సెంటర్ పాయింట్ లో అది కట్టడం జరిగింది. అంటే 70% ఆఫ్ చెరువుని కబ్జా చేయడం జరిగింది. మరి దీని మీద యాక్షన్ తీసుకునే దమ్ము ఉందా అని చెప్పి డైరెక్ట్ గా బీజేపీ నాయకులే టార్గెట్ చేస్తున్న పరిస్థితి, టార్గెట్ చేసి మాట్లాడడం పరిస్థితి. సో ఇప్పటికే 48 ఎకరాల భూమిని కాపాడామని చెప్పి హైడ్రా చెప్తుంది. మరి అందులో పేదల ఇల్లులు కూడా చాలా ఉన్నాయి. మరి ఆ పేదలకి మరి దానికి సోర్స్ ఏంటి? మరి ఇప్పుడు కొంతమంది ఫ్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాలి కదా. మరి దానికి సంబంధించి ఎట్లాంటి నష్టపరిహారం లేకుండా ఎవరి ద్వారా ఇప్పిస్తారో తెలియకుండా వాళ్ళని రోడ్డు మీద పడేయడం ఒక అన్యాయం. అయితే దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఎట్లా రియాక్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం. అలాగే సిపిఎం నేత ఎలా రియాక్ట్ అయ్యారు, ఇవి రెండు కూడా చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఈరోజు సల్కం చెరువులో ఓవైసీ కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలు మరి అక్కడికి మరి హైడ్రా కనబడతలేదా? కమిషనర్ గారు దృష్టికి రాలేదా? కమిషనర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వెళ్ళేసి సల్కం చెరువులో ఉన్నటువంటి ఓవైసీకి సంబంధించిన భూముల్ని, ఓవైసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ని కూలగొట్టి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? లేకుంటే మీకు అది కనబడకుంటే చెప్పండి, మీ వెంట నేను వస్తా, మీకు వెళ్ళి చూపిస్తా, వాటిని డిమాండ్ చేసేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పులి మీద సవారు చేస్తున్నాడు. పులి మీద సవారు చేస్తే మధ్య దిగేస్తే పులి తినేస్తుంది, దిగకూడదు. అదే హైడ్రాకి ఎటు చూసినా కూడా ఒక చుక్కెదురైనట్టే తెలుస్తుంది. అలాగే సిపిఐ నారాయణ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ పెద్ద పెద్ద ఇల్లులు టార్గెట్ చేసి చేస్తున్నారు కరెక్టే, ఒక పులి మీద సవారీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా అది పులి ఏదైనా తేడా వస్తే పులి మింగేయచ్చు అనే దాని మీద ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఏదైతే ఎవరైతే కబ్జాలకు గురైన అని చెప్తున్నారో, ఇప్పుడు కేటీఆర్ కూడా చెప్తున్నారు, వచ్చి కొలుచుకోండి, అది నిజంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూల్చేయండి అని చెప్తున్నారు. అలాగే నాగార్జున కూడా అదే చెప్తున్నారు. కానీ ఇది కొలిచే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది కూల్చిన తర్వాత అనేది ఒక అంచనా. సో అలాగే అందరికీ కూడా, అటు బీజేపీ అనే కాదు, ఇటు కేటీఆర్ ఏదైతే బీఆర్ఎస్ అనే కాదు, ఎవరైనా కూడా, అంటే కాంగ్రెస్ లో కూడా కబ్జాలకి గురై ఫామ్ హౌస్లు కట్టినవి చాలా ఉన్నాయని చెప్పి ఇటీవల కొన్ని కథనాలు కూడా చూసాం, కొన్ని వార్తలు కూడా చూసాం దానికి సంబంధించి. అందులో ప్రధానంగా పొంగులేటి, అలాగే వివేక్, ఎవరైతే V6 అధినేత ఎవరైతే ఉన్నారో వివేక్, ఆయనకి సంబంధించి ఒక ఫామ్ హౌస్ కూడా కథనాల్లో చూడొచ్చు మనం. సో టార్గెట్ చేస్తూ, హైడ్రాన్ టార్గెట్ చేస్తూ ఈ కథనాలు కూడా చాలా వచ్చినాయి. మరి కేవీపీ రామచంద్ర పరిస్థితి ఏంటి, అలాగే పట్నం మహేంద్రకు సంబంధించి ఫామ్ హౌస్, అలాగే గుత్తా సుఖేంద్రకు సంబంధించి కానీ చాలా ఉన్నాయి కదా ఇలాంటి ఫామ్ హౌస్లు. మీ నాయకుల్లోనే, మీ పార్టీలోనే చాలా మంది ఈ ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఫస్ట్ మీ పార్టీ నాయకులు ఫామ్ హౌస్లన్నీ కూల్చిన తర్వాత మా దగ్గరికి రండి, మేము కూడా స్వాగతిస్తామని చెప్పి కొంతమంది సవాల్ చేస్తున్న పరిస్థితి. మరి ఈ రకంగా చూసుకుంటే రేవంత్ రెడ్డికి నిజంగా కూడా హై టెన్షన్ అని చెప్పొచ్చు దీనికి సంబంధించి. ఎందుకంటే సొంత పార్టీ నేతలే కూల్చాలంటే మరి వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారో తెలియదు. ఎందులోనూ ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత కొంతమంది ఆ పార్టీ మారిన పరిస్థితి కూడా చూసాం. చాలా మంది దీని గురించే కొంతమంది పార్టీ మారారని కూడా చర్చ జరుగుతుంది. తర్వాత విషయం, మరి దీనికి సంబంధించి ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా సవాల్ చేసిరు, మరి ఇవన్నీ కూల్చిన తర్వాత మా దగ్గరికి రండి, అదైతే ఖచ్చితంగా కూడా మేము చాలా మంది పేదలకి విద్య అందించడానికి మేము ఆ కాలేజీలు కట్టడం జరిగిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి దీని మీద నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది? మరి హైడ్రా నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది? ఎందుకంటే కొంతమంది చెప్తున్నారు, కాంగ్రెస్ నాయకుల్లో ఎవరో ఒకళ్ళిద్దరితో మంతనాలు జరిపి, అరే నీకు ఇది కాకపోతే ఇంకొకటి ఇస్తా, ఇంకొక చోట ఇస్తా, ఈ 2 ఎకరాలు కాదు ఇంకో చోట 10 ఎకరాలు ఇస్తా అని చెప్పి కొన్ని మంతనాలు జరుగుతున్నాయని కొంత చర్చ అయితే జరుగుతుంది. మరి ఈ రీతిలో మరి కాంగ్రెస్ లో ఉన్న నాయకులు ఉన్న ఏదైతే కబ్జా గురి చేసిన చెరువులే ముందు టార్గెట్ చేస్తారా, లేదు ఏదైతే మల్లారెడ్డి కానీ, లేదంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి కానీ, లేదా ఎవరైతే ఫాతిమా కాలేజీకి సంబంధించి ఓవైసీ కాలేజీకి సంబంధించి ఏదైతే
FTL జోన్లో కట్టిరన్నారు, దాన్ని టార్గెట్ చేస్తారా? అసలు కొంతమంది సిపిఐ నేత కూడా ఆయన ఏమంటున్నారంటే, నారాయణ గారు, మీకు దమ్ముందా, నిజంగా కూడా ఓవైసీ టచ్ చేసే దమ్ము మీకుందా అనేది ఒక సవాల్ కూడా విసరడం జరిగింది. మరి నిజంగా కూడా ఈ సవాల్ని కాంగ్రెస్ పార్టీ కానీ, అలాగే ఎవరైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారో, ఈ సవాల్ని తీసుకుంటారా? మరి నెక్స్ట్ టార్గెట్ ఫాతిమా కాలేజే అని కొంత చర్చ అయితే జరుగుతుంది. చూద్దాం, వేచి చూద్దాం. మరి హైడ్రా దీని మీద వీటన్నిటికీ కూడా ప్రశ్నలకి అన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సింది ఒక హైడ్రా కాబట్టి, దీన్ని మరి ఎట్లా రెస్పాండ్ అవుతుంది హైడ్రా కూడా వేచి చూడాలి. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.